IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సార్, అంటే ఇప్పుడున్న పరిస్థితులలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, నిరుద్యోగ యువత. ఏదైతే నిరుద్యోగులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిల్లు అనే ప్రచారం అయితే ఉంది. మరి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. దాంతోపాటు డిఎస్సిని రద్దు చేయాలని చెప్పేసి నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్నది. దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు సార్? ఇప్పుడు నిరుద్యోగులు గత 10 ఏళ్ల నుంచే మోసపోయి ఉన్నారు. సరే, గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్నికలు అవన్నీ అడావుడి ఎక్కువైపోయి కొంత తొందర పని చేయలేకపోయినది వాస్తవం మనది. అయితే ఇప్పుడు ఈ డిఎస్సీలో కూడా తక్కువ పోస్టులు ఉన్నాయి, ఎక్కువ పోస్టులు ఉంటే చాలా మందికి అవకాశం వస్తుంది అనేటువంటి లక్ష్యం వాళ్ళకున్నది. ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారు, మళ్ళీ లైఫ్ టైం లో మళ్ళీ వస్తుందో రాదో, మిగిలిన పోస్టులు ఏదైతే ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ కలిపి వేయాలి. డిఎస్సిని ఒక పెద్ద ఎత్తున చేసేట్టుంటే చాలా మందికి ఉద్యోగాలు వస్తాయనే లక్ష్యంతో చేస్తున్నారు వాళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంచెం ప్రిపేర్ కావడానికి మరికొంత టైం అని అడుగుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ మీరు అన్నట్టుగా ఈ తెలంగాణ నిరుద్యోగులు ఉద్యమకారులందరూ కలిసి కేసీఆర్ పాలన, దుష్ట పాలన, ఆ దోపిడి పాలన, అవినీతి పాలన పక్కకు పెట్టి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చారు కాబట్టి ఆ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇది అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఏమని ఇంకో 10,000 5,000 ఎన్ని ఈ మధ్యన కలిసేటి ఉంటే అవన్నీ కలిపి ఒకటే పెద్ద ఎత్తున చేసి 1-2 months పోస్ట్ పోన్ చేయడం వల్ల నష్టమేం లేదు. కాబట్టి ఇది వేరే ప్రెస్టేజ్ తీసుకోవడం లేకపోతే ఎట్లా మేము టైం ప్రకారం చేస్తానన్నాం కదా అనేది ఇప్పుడు ఒకసారి స్టూడెంట్స్ నిరుద్యోగులంతా కూడా ఒక నిరసన వ్యక్తం చేసినప్పుడు దాన్ని పాజిటివ్ గా తీసుకొని చేయడం అనేది కరెక్ట్. కాబట్టి ఆ పిల్లల యొక్క నిరుద్యోగుల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని 1-2 months ఎక్స్టెండ్ చేయడమా మళ్ళీ మిగిలిన వాటిని కలపడం అనేది చేయడం వల్ల నష్టమేమి లేదు. ఇవాళ 10 ఏళ్ళు నష్టపోయిన వాళ్ళు 2-3 నెలలు ఏమైతుంది. కాకపోతే ప్రభుత్వం ఇందులో ఉన్నటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే తీసుకొని వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా దీనికి సొల్యూషన్ ఇవ్వాలని మాలాంటి వాళ్ళ మీద అరగోపాల్ సార్ కూడా అదే చెప్పింది ఈ మధ్యలో. ఏంటంటే వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మనం అడగక ముందే పోస్ట్ పోన్ చేసి ఇదేదో అంతకుముందు కేసీఆర్ చేసినట్టు నోటిఫికేషన్లు ఇచ్చి మళ్ళీ స్పాయిల్ చేయడం, పేపర్ లీకేజ్ చేయడం, అమ్ముకోవడం ఇవన్నీ జరిగినాయి. ఇది ఇప్పుడున్న ప్రభుత్వం అట్లా చేయడం లేదనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళకి సమయం ఇచ్చి ఇంకా కొన్ని పోస్టులు కూడా అనౌన్స్ చేసేట్టుంటే చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. మళ్ళా ఎప్పుడు వస్తాయో అనేటువంటి ఆందోళన కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇది నిరంతరం చేస్తున్నారు, ఏదో ఒక రోజు చేసింది కాదు కదా, నిరంతరం చేస్తున్నారు. కాబట్టి ఇది జెన్యున్ ప్రాబ్లం ఉన్నట్టుగా మనం భావించాలి. దీన్ని స్టడీ చేసి వాళ్ళ మనోభావాలు అర్థం చేసుకునే విధంగా దానికి సొల్యూషన్ ఇచ్చే విధంగా పరిష్కారం చేయాలని నేను కోరుతున్నాను. సార్, అంటే ఫిరాయింపులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు, సినీ ప్రముఖులను కలిసేందుకు టైం ఇస్తున్నారు, కానీ నిరుద్యోగులను కలిసేందుకు టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రధానంగా ఆరోపణ వస్తున్నది నిరుద్యోగుల నుంచి. దీనిపైన ఎట్లా స్పందిస్తారు సార్? అంటే నిరుద్యోగులు చెప్పేది వినబడతలేదు. ఆయన రోజు పేపర్లో చూస్తూనే ఉండే. సరే, సమయం ఇచ్చినట్టు కొంత రిప్రజెంటేటివ్స్ ని ఎవరినైనా వాళ్ళకు సంబంధించిన అందరు కాకుండా కొంత 10 మందో 20 మందో వాళ్ళతో ముఖ్యమంత్రి గారితో లేదా సంబంధిత కేబినెట్ మినిస్టర్లతో మాట్లాడడానికి టైం ఇవ్వచ్చు. కానీ మొత్తం జనం అంతా పోయి అడగడం కాకుండా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉంటే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం చాలా అవసరము. సరే, మీరు అన్నట్టుగా ఫిరాయింపులు అంటే మరి కేసీఆర్ 3 నెలలు కూడా కొడతారు, 2 నెలలు కొడతారని బింకాలు పలుకుతున్నాడు కదా. ఎప్పుడు కూడా వాళ్ళ భయం వాళ్ళకు ఉన్నది. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇటు అడ్మినిస్ట్రేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళను పిలిపించి కూడా మాట్లాడి వాళ్ళకు సమాధానం చెప్పే విధంగా వాళ్ళు పోస్ట్ పోన్ చేయడం వల్ల ఈ ప్రభుత్వానికి ఏం ఇన్కన్వీనియన్స్, మరి పోస్ట్ పోన్ చేసి మరిన్ని పోస్టులను కలపడం వల్ల ఏం ప్రయోజనం వాళ్ళు చెప్పుకుంటారు. కాబట్టి ఈ సంప్రదింపుల ద్వారా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం సంప్రదింపు చేయడం అనేది అవసరమే. ఇది ప్రజాస్వామ్యంలో సంప్రదింపులు అనేది ప్రధాన అంశం అనేది గమనించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది అంటే వాస్తవంగా విద్యార్థులు చేస్తున్న ఏదైనా నిరుద్యోగులు చేస్తున్న ఆందోళన వాస్తవంగా మంచిదే. కాబట్టి అంటే వాళ్ళు సరైన అంటే ఇంకా డిఎస్సి పోస్టులు కొంతకాలం వాయిదా వేస్తే మిగతా ఖాళీగా ఉన్న పోస్టులు కూడా వాటిని అన్నింటినీ కలిపి మెగా డిఎస్సిని ప్రకటిస్తే మరికొంతమందికి అవకాశం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని
అవసరమైతే సామరస్యపూర్వకంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో దీన్ని చొరవ తీసుకొని వారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రం నిరుద్యోగులు, అంటే ఏదైతే నిరుద్యోగులు అధికారంలోకి తీసుకొచ్చారో గత ప్రభుత్వం లాగానే వీళ్ళు చేస్తారా అనే ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే